నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 8, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి మీకు. మనకి గ్రహణము విడిపోయే రోజు ఈ రోజు, అనగా 7వ తారీఖు గ్రహణం పట్టింది. ఈ రోజు అది చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఆ వివరాలు కూడా మీకు అందించాను. ఈ రోజు తెల్లవారుజామున అనగా రాత్రి సమయంలో 1:26 ఆ సమయాన్ని కూడా నేను ప్రస్తావించాను. ఎవరైనా సరే ఈ గ్రహణ నియమాలు పాటించుకొని దానాలు కానీ, మంత్రసిద్ధి కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు నియమ నిబంధనలు పాటించుకొని ఆ చంద్రగ్రహణం యొక్క దోషాన్ని నుంచి తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోను, కుజుడు 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ధైర్యంగా ఏ పనైనా ముందుకు వెళ్లి చేసే అవకాశం కనబడుతోంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదమైన దినము. ఈ రోజుని వృధా చేసుకోకండి. ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందము, తర్వాత వ్యాపారంలో శుభ సమాచారం మీరు అందుకోబోతున్నారు. విస్తరణకు, పెట్టుబడికు మీకు ఇది చాలా మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయం కానీ ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట మీ చేత్తోనే నెయ్యి దీపాన్ని వెలిగించుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 12వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ ఫలితంగా మీకు ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు మానసిక ఆందోళన కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ సంబంధాల వల్ల అనుకోని ఉపద్రవాలు, అంటే విదేశాలతో మీరు పెట్టుకున్న టైప్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, కొంతమందికి సమస్యల్లో పడేసేటట్టు, కొంతమందికి శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే విశ్రాంతి, ధ్యానము ఈ రోజు మీకు అత్యంత అనుకూలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా వ్యవహరించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఓవరాల్ గా ఈ రోజు మీకు అస్సలు బాగాలేదనమాట. చెప్పదగిన పరిహారము, ఈ రోజు సూర్యుడికి నవగ్రహ ఆలయంలో మీ పేరిట అర్చన కానీ, లేదా అంటే ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవడం కానీ మీ అంతటా మీరు చేసుకోవచ్చు, లేదా అర్చన చేయించుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతున్నది. ఈ రోజు ఏ పని తలపెట్టినా అన్ని రంగాల వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశము, కార్యసిద్ధి, కార్య అనుకూలత, కార్య జయము కూడా లభించబోతోంది. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి, కొత్త కాంట్రాక్టులు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి, కానీ రిజెక్ట్ చేసే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అవకాశము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు ఒక కీలకమైన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థాన చలనాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ రీత్యా కావచ్చు, లేదంటే ప్యాకేజీ పెరగడంతో వేరే కంపెనీలు మారడం కావచ్చు, వేరే ఆఫీసులు మారడం కానీ ఏదైనా సరే కొత్త దాంట్లోకి వెళ్ళే అవకాశాలు కొంతమందికి ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఈ రోజైతే ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్తోత్ర పారాయణ కానీ, అమ్మవారి మంత్రాన్ని కానీ, లేదు అంటే కనుక మీ పేరిట అమ్మవారికి పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.